బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రజా ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం సామాజిక న్యాయానికి కట్టుబడి పనిచేస్తోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తిరుమలగిరి నందు జూలై 14న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నూతన రేషన్ కార్డులు పంపిణీ చేస్తారని మంత్రి ప్రకటించారు. ఈ కార్యక్రమ సన్నాహక సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గత 100 సంవత్సరాల్లో భారతదేశంలోని ఏ రాష్ట్రమూ చేయని బీసీ కులగణన విజయవంతం చేశామని పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం కులగణన చేసి బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% అమలు కొరకు చట్టం తెచ్చామని, జూలై 10న నిర్వహించిన కేబినెట్ సమావేశంలో బీసీలకు 42% రిజర్వేషన్లను స్థానిక సంస్థల ఎన్నికల్లో నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అలాగే ప్రజల కోరిక మేరకు ఎస్సీ వర్గీకరణ చేశామని, బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ అనే 2 కేబినెట్ సబ్ కమిటీలకి చైర్మన్ గా తానే వ్యవహరించానని తెలిపారు. జూలై 14న 5 లక్షల కార్డుల నూతనంగా ఇవ్వబోతున్నామని, అదనంగా కుటుంబ సభ్యులని రేషన్ కార్డులతో చేర్చుతున్నామని తెలిపారు. దీంతో తెలంగాణలో రేషన్ కార్డుల సంఖ్య 94.72 లక్షలకు చేరనుందని అన్నారు. 13,000 కోట్ల రూపాయల ద్వారా 3.10 కోట్ల మందికి 6 కేజీల సన్నబియ్యం ఉచితంగా ఇచ్చి 95 లక్షల కుటుంబాలకు చెందిన పేదవారికి కడుపు నిండా అన్నం పెట్టి ఆకలి తీర్చటం, అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వటం అనేవి నాకు చాలా సంతోషం, సంతృప్తిని ఇచ్చాయని పేర్కొన్నారు. ఇలాంటి పేదవారికి ఆహార భద్రత కల్పించే సంక్షేమ పథకాలు స్వతంత్ర భారతదేశంలోనే లేవని అన్నారు. గత పాలకులు ఉప ఎన్నికలు ఉన్నప్పుడే రేషన్ కార్డులు ఇచ్చారని, కానీ మేము అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇస్తామని, రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని తెలిపారు.